ఈరోజు ఆగస్టు 15 కాదు, జనవరి 26 కాదు. ఈరోజు తెలంగాణ విమోచన దినం. అంటే నిజాం సర్కార్ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు. కాబట్టే ఈరోజు మనం జెండా ఎగరేస్తున్నాం. Stop it! What's going on? What's happening? అది జెండా ఎగరేస్తున్నాం సార్. ఎవరు పర్మిషన్ తీసుకున్నావు? 2 రోజులు నేను ఊర్లో లేకపోయేటప్పటికి సొంత నిర్ణయాలు తీసేసుకుంటావా? కరస్పాండెంట్ నేనా మీరా? Move to classrooms. సార్ జెండా. You are suspended. Move to classrooms. Move. I said you are suspended. Get lost. సార్ ఏంటమ్మా? ఈరోజు ఆగస్టు 15 కాదు, జనవరి 26 కాదు, కానీ మీరు ఫ్లాగ్ ఎందుకు ఎగరేయాలనుకుంటున్నారు సార్? చూడు నాన్న, ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సెప్టెంబర్ 17 మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అర్థమైందా? ఆ రోజుల్లో కాసిం రజ్వీ అనే ఒక నాయకుడు ఉండేవాడు. తను సొంతంగా మిలిటెంట్ని తయారు చేసుకున్నాడు. వాళ్ళనే రజాకారులు అంటారు. వాళ్ళు ఊరి మీద పడి అమాయక ప్రజలను హింసపెట్టి వారి వద్ద నుండి పైసలు వసూలు చేసేవారు. పైసలు లేక ఇవ్వలేని వారిని చింతబరిసెలు, ఇనుప సువ్వులతో వీపులు వాచేలాగా కొట్టి మండుటెండలో నిలబెట్టేవారు. అడ్డొచ్చిన మహిళలపై అత్యాచారాలు చేసేవారు. కాదని వారు ప్రతిఘటిస్తే కాల్చి చంపేవారు. సరిగ్గా అప్పుడే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. ఏడాది పాటు జరిగిన ఉద్యమంలో సుమారు 4000 మంది తమ ప్రాణాలను వదిలారు. మరెందరో గాయాల పాలయ్యారు. నాటి మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరుతో మన భారత సైన్యాన్ని పంపడంతో వేరే దారి లేక నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసి దేశం విడిచి వెళ్ళాడు. అందుకే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర విమోచన దినంగా జరిపి మన జాతీయ జెండాను ఎగరేసి నాటి ఉద్యమకారులను సన్మానం చేసి ఆ రోజులను స్మరించుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు పటేల్ తాతని పుస్తకంలోనే చూశాను, ఇప్పుడు మీలో చూస్తున్నాను. జై హింద్.